సరిపోదా శనివారం. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఈ మూవీ అయితే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే వివేక్ అత్రేయ మార్క్ తెలివైన స్టోరీతో సాగే ఒక యాక్షన్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ ఎట్లా ఉంటుంది అంటే ఏ స్టోరీ అయినా అమ్మ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆమె తన కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ అయితే ఈ పేరు ఎందుకు వచ్చిందో అక్కడి నుంచి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్టోరీ పాత్రల పరిచయంలో కూడిన స్టార్టింగ్ సీన్స్ కాస్త స్లోగా అనిపించిన దయా పాత్ర ప్రవేశంలో అసలు స్టోరీ అయితే ముందుకొస్తుంది. వస్తువులా చూస్తూ తన కోపాన్ని ఆ ఊరిపై చూపించే ఇన్వెస్టిగేషన్ దయ అతనికి అన్నతో ఉన్న వైరం మూవీలో అయితే మెయిన్ పాయింట్ అనమాట. స్టార్టింగ్ మలుపు పీడబ్ల్యూ మధ్య భాగం ఎండ్ అంటూ స్టోరీని చెప్పే విధానం బాగుంది. అండ్ మలుపు అంశం నుంచి సీన్స్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ఆ క్రమంలోనే పరిచయం అయ్యే చారులత, కుర్మానంద్ పాత్రలు వాటి ద్వారానే అన్నదమ్ముల మధ్య సంఘర్షణ స్టోరీలు అయితే వస్తాయి. సూర్య చారులత లవ్లో వచ్చే ఈగ స్టోరీ నవ్విస్తుంది. మూవీలో కీలకమైన ప్రతి పాత్ర వెనుక ఓ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వివరించే క్రమంలో కొన్ని సీన్స్ స్లోగా ఉంటాయి. అండ్ సూర్య చారులత దగ్గర ఏ సీన్స్ చారులతకి సూర్యకి మధ్య శనివారం సంగతి చెప్పాలనుకోవడం, ఆ క్రమంలోనే వచ్చే యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్స్ ముందు వచ్చే సీన్స్ సెకండ్ హాఫ్లో మరిన్ని అంచనాల్ని పెంచేస్తుంది ఇంట్రెస్టింగ్గా. అండ్ అప్పటి నుంచి స్టోరీ సూర్య వర్సెస్ దయ అన్నట్టుగా మారిపోతుంది. శోకులపాలెం ధైర్యం నింపడం కోసం సూర్య చారులత కలిసి ఓ వ్యూహాన్ని రచించడం, ఆ క్రమంలో అనూహ్యంగా చోటు చేసుకునే సూర్య ఇంట్లో సాగే యాక్షన్ సీన్స్ బాగుంటాయి. కోపం నలుగురితో ధైర్యాన్ని నింపేలా ఉండాలి. అట్లా అయితే సాగుతుందన్నమాట మూవీ. అండ్ ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య అంటే నానికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తన తల్లి ఛాయాదేవి. అప్పటి నుంచి వారమంతా ఎంతో కోపం వచ్చినా నియంత్రించుకుంటూ శనివారం మాత్రమే ఆ తన కోపాన్ని కారణమైన వాళ్ళని పని పడుతూ ఉంటాడు. వారమంతా చిత్రగుప్తుడిగా చిట్టా రాసుకుంటూ శనివారం యముడిలా ఉంటాడు. దాంతో ఆ గొడవలు ఇంటి దాకా వస్తుంటాయి. తండ్రి, అక్క ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. NLICలో మంచి ఉద్యోగానికి పేరు తెచ్చుకునే సూర్య చిట్టాలోకి ఐసీ దయానంద్ చేరుతాడు. తన సొంత అన్న కుర్మానంద్తోనే వైరం ఉన్న సిఐ దయానంద్ స్టోరీ ఏమిటి, అతనికి శోకులపాలెం అనే ఊరికి సంబంధం ఏమిటి, దయానంద్పై సూర్యకు ఉన్న కోపం శోకులపాలెం ఎలాంటి మేలు చేసింది, స్టోరీని చారులత ఎలా అనేది స్టోరీ మొత్తం కూడా మనం మూవీ మొత్తం కూడా చూసేయాలన్నమాట. ఇక నాని విషయానికి వస్తే ఈ యాక్షన్ సీన్స్ అయితే చాలా చింపేశాడని చెప్పవచ్చు. సూర్య పాత్రలో జీవించేశాడు. చాలా తన లుక్ కానీ తన యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ బాగుంది. అండ్ హీరోయిన్ కూడా బాగానే యాక్టింగ్ చేసింది. అండ్ ఓకే మిగతా వాళ్ళందరి పాత్రలు కూడా బాగానే చేశారు. అండ్ ఈ మూవీకి అయితే విజువల్స్ బాగానే ఉన్నాయి, ఎడిటింగ్ బాగానే ఉంది.
అండ్ ఈ మూవీకి అయితే స్టోరీ అయితే ఎట్లా అంటే కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే. వేరే మూవీస్లో చూసిన ఫీలింగ్ అయితే లేదు. అండ్ విలన్గా సూర్య విషయానికి వస్తే చింపేశాడు వేరే మూవీస్ లాగానే. ఏమో మూవీస్ ఉంటాయి. ఫస్ట్ మూవీ మహేష్ బాబు మూవీతో ఉంటుంది కదా, ఆ మూవీ ఏంటిదో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నాకు గుర్తుకు రావట్లేదు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి నాని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సూర్య యాక్షన్ కూడా బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్లో ఆయన కూడా బాగా చేశారు. అండ్ స్టోరీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. మైనస్ పాయింట్స్ కొన్ని సీన్స్లో లెంత్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ కొన్ని సీన్స్ ముందే గెస్ చేయగలం. మైనస్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. ఈ మూవీ అయితే నాకైతే నచ్చింది, బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది స్టోరీ అయితే. అండ్ ఇంకా చెప్పాలి అంటే హీరోయిన్ వేరే మూవీస్తో పోలిస్తే ఈ మూవీలో కొంచెం బెటర్గా చేసింది. హీరో నారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ విలన్ అయితే వేరే మూవీస్ లాగానే బాగానే యాక్టింగ్ అయితే ఇరగదీశాడు అండ్ సూర్య గారు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 అవుట్ ఆఫ్ 5. అండ్